ఎప్పుడైతే ఎల్సిఎం కనుక్కోవాలో పెద్ద నంబర్కి వెళ్ళండి. పెద్ద నంబర్ 9 6 తోటి డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. 6 తోటి డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. కాబట్టి నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 9 తీసుకోండి. నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 9 ఏమైంది? 18 అయింది. 18 అనేది 6తో డివైడ్ అవుతుందా? అవుతుంది. 18 అనేది 6తో డివైడ్ అవుతుందా? అవుతుంది. ఎప్పుడైతే మనం ఎల్సిఎం కనుక్కోవాలో మీ యొక్క కంప్లీట్గా ఫోకస్ అంతా పెద్ద నంబర్ మీదనే ఉండాలి. ఎందుకు సార్ పెద్ద నెంబర్ ఉండాలి? లీస్ట్ కామన్ మల్టిపుల్ కారణం. మల్టిపుల్ 6 యొక్క మల్టిపుల్ అంటే 6, 12, 18 అండ్ సో ఆన్. సో పెద్ద నంబర్ చూసుకోండి. మీ పెద్ద నంబర్ మిగతా అన్ని నంబర్స్కి మల్టిపుల్ కనుక అయితే పెద్ద నంబర్ ఎల్సిఎం అవుతుంది. కాకపోతే దాని మల్టిపుల్ అవుతుంది. నాకు ఈ ఎల్సిఎం డెఫినేషన్ అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ దీస్ ఎల్సిఎం డెఫినేషన్. నాకు ఇక్కడ ఒక వన్ ఇంపార్టెంట్ పాయింట్ ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఎల్సిఎం ఆఫ్ 6, 9 ఈజ్ 18. If input one number is multiple of 9, answer also is a multiple of 9. ఇన్పుట్లో ఒక నంబర్ 9 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 9 తోటి డివైడ్ అవుతుంది. ఇన్పుట్లో ఒక నంబర్ 9 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 9 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ కూడా 9 తోటి డివైడ్ అవుతుంది. ఇన్పుట్లో ఒక నంబర్ 6 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 6తో డివైడ్ అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ ఎనీ నంబర్ల యొక్క ఎల్సిఎం చేసేటప్పుడు ఇన్పుట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఇన్పుట్లో అంటే ఇప్పుడు సపోజ్గా ఈ ఎల్సిఎం అనేది ఒక బాక్స్ అనుకోండి. ఇన్పుట్లో ఒక నంబర్ మల్టిపుల్ ఆఫ్ 6 ఉంటే ఆన్సర్ కూడా మల్టిపుల్ ఆఫ్ 6 అవుతుంది. ఇన్పుట్లో ఒక నంబర్ మల్టిపుల్ ఆఫ్ 9 ఉంటే ఆన్సర్ కూడా మల్టిపుల్ ఆఫ్ 9 అవుతుంది. ఇఫ్ ఇన్పుట్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ కే, ఇఫ్ ఇన్పుట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ కే, దాని మీద ఎల్సిఎం అప్లై చేస్తే అవుట్పుట్ ఈజ్ ఆల్సో ఏ మల్టిపుల్ ఆఫ్ కే. ఒక నంబర్ చాలు. ఇన్పుట్లో ఒక నంబర్ మల్టిపుల్ ఆఫ్ కే అవుతే ఎల్సిఎం అప్లై చేస్తే అవుట్పుట్ కూడా మల్టిపుల్ ఆఫ్ కే అవుతుంది. ఈ ప్రాపర్టీ నేను ఈరోజు క్లాస్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ అండ్ ఇట్స్ అప్లికేషన్లో యూజ్ చేస్తాను. ఆన్సర్ గనక 6 తోటి డివైడ్ అయి ఉంటే ఇన్పుట్లో ఒక నంబర్ 6 తోటి డివైడ్ అయి ఉండాలి. అన్ని నంబర్లు కాదు, ఒక నంబర్ ఉన్నా చాలు. ఇన్పుట్లో ఆన్సర్ అనేది 9 తోటి డివైడ్ అవుతే రైట్ అవుట్పుట్ కూడా 9 తోటి డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది ఒక ఎగ్జాంపుల్.